అనంతపురం శిశు గృహంలో గతంలో జరిగిన నవజాత శిశువు మృతి కేసులో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన 50 రోజుల తర్వాత శిశు గృహ సిబ్బంది మొత్తాన్ని సస్పెన్షన్ చేసింది. ఇక శిశు గృహాల్లో పనిచేసే 7 సిబ్బందిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆనంద్. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇదే ఘటనలో ఇప్పటికే శిశు గృహం అటు ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణిని సస్పెండ్ చేశారు అధికారులు. ఇప్పుడు శిశు గృహం మేనేజర్ సహా 7 సిబ్బందిని సస్పెండ్ చేశారు. అనంతపురంలోని శిశు గృహంలో గతంలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆ కేసుకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన 50 రోజుల తర్వాత అక్కడున్న శిశు గృహ సిబ్బంది మొత్తాన్ని కూడా సస్పెండ్ చేశారు. శిశు గృహాల్లో పనిచేసే 7 సిబ్బందిని అలాగే అక్కడ పనిచేస్తున్న వేరే వ్యక్తిని కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇవాళ ఆ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే ఘటనలో ఇప్పటికే శిశు గృహం ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణిని కూడా అధికారులు సస్పెండ్ చేశారు.